నిన్న బిగ్ బాస్ నామినేషను మామూలుగా లేదు. నిన్న బిగ్ బాస్ నామినేషన్ నాకు ఎలా అనిపించిందంటే, ఇద్దరు హీరోలు, ఇద్దరు విలన్లు ఫైట్ చేసుకుంటే ఎలా ఉంటుందో నాకైతే అలా అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ నబీల్ యష్మిన్ నామినేట్ చేశాడు. సూపర్ పాయింట్స్ బాగా చెప్పాడు. నబీల్ యష్మిన్ నామినేట్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ పేర్నని నామినేట్ చేశాడు సెకండ్. పేర్నని మామూలు కాదు, కామెడీ చేసి పడేసాడు. పేర్న ఏదో కామెడీ చేద్దాం, ఏదో ట్రిగర్ చేద్దాం అనుకున్నది. రివర్స్లో మనోడు కూడా యాజ్ ఇట్ ఈజ్ విత్ సేమ్ యాటిట్యూడ్ రివర్స్ కొట్టాడు. చాలా అంటే చాలా బాగుంది నామినేషన్ నిన్న నబీల్ది. నెక్స్ట్ మన సోనియా గారు ఫస్ట్ నైనికాని నామినేట్ చేశారు. నైనిక ఏ పనులు చేయలేదు, ఫెయిల్ అయింది చీఫ్గా అని చెప్పి నామినేట్ చేసింది. అది ఓకే, ఆవిడ ఒప్పుకుంది. నెక్స్ట్ యష్మిని నామినేట్ చేసింది సోనియా. యష్మిని నామినేట్ చేస్తాను కూడా చెప్పలేదు, ఆటోమేటిక్గా యష్మి నించుంది. మరి ముందుగానే ఏం చెప్పారేమో తెలియదు. మరి యష్మి అయితే మామూలుగా ఫైట్ చేయలేదు. యష్మి సోనియా వీళ్ళిద్దరు ఫైటింగ్ నేను హైలైట్. యష్మి ఏముందో లోపల మొత్తం అంతా కక్కేసింది సోనియా గురించి. అసలు నువ్వు ఎందులో స్ట్రాంగ్ కూడా మాకు తెలియదు, గేమ్ ఆడుతావు ఆడవో కూడా తెలియదు, అసలు ఏమైనా సపోర్ట్ చేస్తావంటే అది కూడా ఉండదు, ఎప్పుడు చిన్నోడు పెద్దోడు అని వాళ్ళతోనే ఉంటావు, అసలు మా క్లాన్లో లేనట్టే ఉన్నావు, అసలు క్లాన్లో ఉన్నా సరే లేనట్టే ఉన్నావు అని యష్మి అయితే మాట్లాడేసింది అన్నీ. సోనియా దానికి నవ్వుతూ నాకు ఇంటెలిజెంటు, నాకు బుర్ర ఉంది అన్నట్టు ఇలాంటి ఆన్సర్స్ ఇస్తుంది, కానీ కరెక్ట్ ఆన్సర్స్ అయితే ఏమి అవ్వదు. నాకైతే యష్మి బాగా ఫైట్ చేసింది అనిపించింది. సోనియాకి యష్మికి ఫైటింగ్ సూపర్ ఉంది. నన్ను అదే హైలైట్. సీత యష్మిని నామినేట్ చేసింది. నెక్స్ట్ పేర్నాని నామినేట్ చేసింది. పేర్నా దగ్గర కొద్దిగా ఫైట్ అయ్యింది. నేనేది అది అని ఇలా మాట్లాడుకున్నారు. నెక్స్ట్ పేర్నా విషయానికి వస్తే పేర్నా ఫస్ట్ సీతను నామినేసింది, అంటే రివెంజ్ నామినేషన్ అన్నట్టు అనిపించింది నాకైతే. నెక్స్ట్ పేర్న విష్ణుప్రియని కూడా నామినేట్ చేసింది. అది కూడా రివెంజ్ నామినేషన్ లాగే అనిపించింది. పేర్న దగ్గర ఏంటంటే పాయింట్స్ లేవు, పాయింట్స్ లేక గుడ్డు కోసం విష్ణుప్రియని ఏదో నువ్వు ఎమోషనల్ అవుతున్నావు అని చెప్పి సీతని పిచ్చి పాయింట్లు అడుకొచ్చి పేర్న నామినేట్ చేసింది. పేర్న గేమ్ని చాలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, అనవసరంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. కొన్ని ఏదో ఓవర్ యాక్టింగ్ టైప్ చేస్తుంది, కానీ అది ఎందుకు యూజ్ అవ్వదు. కరెక్ట్ పాయింట్స్ కరెక్ట్ గేమ్ ఆడితే పేర్న కొద్దిగా పైకి వస్తుంది, స్కోప్ ఉంది ఆ అమ్మాయికి. కాకపోతే ఎందుకో మరి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఈ యష్మి వాళ్ళ వల్ల కొద్దిగా వేరేగా ఆడుతుంది గేమ్ అంతా. నామినేషన్ కూడా కరెక్ట్ నామినేషన్, రీజనబుల్ నామినేషన్ అయితే నాకైతే అనిపించలేదు పేర్న దాంట్లో. నెక్స్ట్ ఆదిత్య ఓం గారు ఏంటంటే అతను వేరే టైపు, అందరూ ఒకలా ఆడితే అతను ఒకలా ఆడుతున్నాడు. నామినేషన్ కూడా సేమ్ అంతే. అదే విష్ణుప్రియ అండ్ మణికంఠ నామినేట్ చేశాడు. సోనియాని కానీ యష్మిని కానీ నామినేట్ చేయొచ్చు కదా. అవతల టీమ్ క్లాన్ వాళ్ళు అప్పుడు ఉన్నారు కదా, మరి యష్మి వాళ్ళు రాంగ్ చేశారు అన్నారు కదా, మరి ఎందుకు ఆదిత్య ఓం సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అర్థం కావట్లేదు. భయపడుతున్నాడు అనిపిస్తుంది. యష్మిని సోనియాని వీళ్ళని టచ్ చేస్తే కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది నా గేమ్, అందుకే నామినేట్ చేయడం మన వాళ్ళని నామినేట్ చేస్తే సరిపోతుంది అని చెప్పి వీళ్ళు నామినేట్ చేసేస్తున్నాడు. నాకైతే అది పెద్ద రీజనబుల్ అనిపించలేదు. ఆదిత్య ఓం కూడా ఏంటంటే కొద్దిగా గేమ్స్ ఆడుతూ కొద్దిగా యాక్టివేట్ అయ్యి నామినేషన్లు అవి కరెక్ట్గా చేస్తే బాగుంటుంది, లేదంటే ఇంకా బయటికి పంపించేస్తారు. నాకైతే ఈ వీక్ ఇప్పుడు చూసిన నామినేషన్స్ బట్టి ఆదిత్య ఓంని అయితే బయటకు పంపిస్తారనిపిస్తుంది. ఎందుకంటే అతనే కొద్దిగా గేమ్ డిఫరెంట్గా ఆడుతున్నాడు. నేను చూసిన విధానంలో నాకు అనిపించింది నేను చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.